క్రీడలు ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా శారీరక దృఢత్వానికి దోహదపడతాయని భూపాలపల్లి జిల్లా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి జాతీయ క్రీడా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి గర్వకారణమైన హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ప్రపంచ స్థాయిలో క్రీడాకారునిగా ఎదిగినటువంటి వ్యక్తిని జన్మదినం సందర్భంగా వారం రోజుల పాటు ఈరోజు రన్వేతో పాటు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో అదేవిధంగా స్టేడియంస్తో పాటు క్రీడాకారులకు ఉత్తేజపరిచే విధంగా ఈరోజు సహకరించే విధంగా ఈ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కూడా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఇక్కడ క్రీడలు నిర్వహించలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులకు అదేవిధంగా స్టేడియంల కొరకు కూడా ప్రత్యేక బడ్జెట్ను కూడా కేటాయించి విద్యతో పాటు క్రీడలను కూడా సమాంతరంగా తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని గడ్డను మట్టిని ప్రపంచ స్థాయికి తీసుకుపోయే విధంగా ఈరోజు జాతీయ